నమస్తే, వెల్కమ్ టు డైరెక్టర్స్ కట్. దిస్ ఇస్ కార్తిక్ కర్వ. ప్రపంచంలో ఎవరో ఎప్పుడో వేసిన దారిలో నడిచేవాళ్లే ఎక్కువ, కానీ కొత్త దారులు పరిచేవాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువ. ఎవరో ఒకరు కాయిన్ చేసిన ఫార్ములాను కాస్త అటు ఇటుగా మార్చి పాటించేవాళ్లే ఎక్కువ. ఒరిజినల్ థింకర్స్ చాలా రేర్. డేరింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అలాంటి ఓ రేరెస్ట్ పీస్. ఆయన పనుగట్టుకుని కొత్త దారులు పరవాల్సిన పని లేదు, ఆయన నడిచేదే కొత్త దారి. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్న ఓ కుర్రాడు 36 ఏళ్ల క్రితం తన అనుభవాలనే సినిమాగా తీశాడు. అది తెలుగు సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసి పాడేసింది. మరో 9 ఏళ్లకు మరో మూవీ వచ్చింది. ఆ సినిమా బాలీవుడ్ రికార్డులను స్మాష్ చేసింది. ఇక్కడ తెలుగు సినిమా శివ అయితే హిందీ సినిమా సత్య. ఈ రెండు సినిమాలతో భారత సినీ చరిత్రలో టెరిఫిక్ ట్రెండ్ సెట్ చేశారు రా అండ్ ఒరిజినల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 1989లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రనే కొత్త మలుపు తిప్పింది. 75 లక్షల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ టాలీవుడ్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 22 సెంటర్లలో శతదినోత్సవాలు జరుపుకుంది. 5 సెంటర్లలో 175 రోజుల పాటు ఆడింది. ఇంతటి ప్రభంజనానికి కారణం అల్టిమేట్ టెక్నికల్ వాల్యూస్, సౌండ్ డిజైన్ అండ్ రాము విజన్. సీన్ కట్ చేస్తే 1998 జూలై 3న అంటే 27 ఏళ్ల క్రితం దేశమంతటా ప్రభంజనం. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన సత్య ఆ రోజే రిలీజ్ అయింది. ఇండియన్ సినిమాకి కొత్త ఊపునిచ్చిన గ్యాంగ్స్టర్ జానర్ కి సత్య ఒక టెరిఫిక్ బిగినింగ్. సత్య, కంపెనీ, డి సినిమాలను కలిపి వర్మ గ్యాంగ్స్టర్ ట్రయాలజీ అంటారు. వర్మ గ్యాంగ్స్టర్ ట్రయాలజీకే కాదు, ఇండియాలో ఏ గ్యాంగ్స్టర్ సినిమాకైనా సత్య సినిమాయే స్ఫూర్తి. 2.5 కోట్లతో ప్రొడ్యూస్ చేసిన సత్య 15 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ వసూళ్ల కంటే ఇండియన్ సినిమాపై ఇది చూపిన ప్రభావం చాలా బలమైనది. బాలీవుడ్ ని సత్యకి ముందు, సత్య తరువాత అని విడదీసి చెప్పుకుంటారంటేనే ఆ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా అలా రావడానికి కారణం ఏంటంటే అది ఒక ప్రత్యేకమైన, అంటే ఇలా ఉంటుంది సినిమా అని ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో సినిమా చూస్తున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిన విషయాలు ఏంటంటే ఒక లవ్ యాంగిల్, ఒక క్రైమ్ యాంగిల్, ఇవన్నీ కలిపి అండర్ వరల్డ్తో ముడిపెట్టిన ఒక సినిమా. స్క్రీన్ ప్లేలో కూడా తనకి ఇంకొక 2-3 రైటర్స్ కూడా పనిచేశారు. బలంగా హిందీ తెర మీద జెండా పాతడానికి రామ్ గోపాల్ వర్మకి అవకాశం కల్పించిన సినిమా సత్య. సత్య సినిమాతో వర్మ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నే మార్చేశారు. అన్ని బౌండరీలను, పరిమితులను చెరిపేశారు. రూల్స్ బ్రేక్ చేశారు. అండర్ వరల్డ్ మాఫియాని రియలిస్టిక్ గా చూపించి గొప్ప సాహసం చేశారు. కాబట్టే సత్య కల్ట్ మూవీగా మారింది. అతి గొప్ప భారతీయ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎనీ గ్రేట్ ఫిలిం, నేను సత్య గురించి చెప్పాను, సినిమా మీరు తీయగలుగుతారు. అది మంచి సినిమా అవుతుందా, గొప్ప సినిమా అవుతుందా, ఫ్లాప్ సినిమా అవుతుందా అనేది మన చేతిలో ఉండదు. యూ విల్ మేక్ ఇట్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు సత్య అనే సినిమా నేను తీలా, అది అయ్యింది. నేను తీస్తే అనురాగ్ కశ్యప్ ఉన్నాడు, మనోజ్ వాజ్పేయి ఉన్నాడు. 20 ఏళ్ళలో మళ్ళీ మేము ఎందుకు చేయలేకపోయాం? మామూలుగా అయితే ఫిలిం మేకర్లు కథ రెడీ చేసుకుని ఆ తర్వాత కాస్టింగ్కి వెళ్తారు. కానీ సత్య విషయంలో కథ, కాస్టింగ్ ప్యారల్గా నడిచాయి. సినిమా మొదలయ్యేటప్పటికీ ఆర్జీవి దగ్గర కథ లేదు. ఓ రఫ్ ఐడియా, కథ లాంటి ఓ ఫ్రేమ్వర్క్ మాత్రమే ఉన్నాయి. స్క్రీన్ ప్లే, సీన్స్ ఏ రోజుకా రోజు ఫ్రెష్గా తయారయ్యేవి. ఇంతకీ ఈ సినిమాకి రైటర్స్ ఎంతమందో తెలుసా? 4. 1995లో రిలీజ్ అయిన రంగీలా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. రంగీలా తరువాత రాముకి ముంబై తెగ నచ్చేసింది. చాలా కాలం గ్యాప్ తరువాత ముంబై బ్యాక్ డ్రాప్ లోనే ఒక మంచి యాక్షన్ మూవీ చేద్దామనుకున్నారు. కానీ కాలం మరోలా డిసైడ్ చేసింది. ముంబైలో ఉన్న టైంలోనే వర్మకు మాఫియా డార్క్ సీక్రెట్స్ తెలిసాయి. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఆయన అప్రోచ్ నే మార్చేసింది. ఉదయాన్నే గుడి దగ్గర ఒక వీఐపీని కాల్చి చంపడానికి ఆ హంతకుడు ఎంత ప్లాన్ చేసి ఉండాలి, ఎంతగా రిహార్సల్స్ చేసుకుని ఉండాలి, అసలతను ఎప్పుడు నిద్ర లేచి ఉండాలి, ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు వర్మ మనసులో మెదిలాయి. ఆ ఆలోచనలే సత్య సినిమాకి బీజం వేశాయి. చనిపోయిన ఫ్రెండ్ ని ఇలా ఎవరైనా బూతులు తిడతారా? ఇదే డౌట్ రామ్ గోపాల్ వర్మకి 27 ఏళ్ల క్రితమే వచ్చింది. అజిత్ దివానీ అనే ఇతను ఇలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్ ని వర్మకు నెరేట్ చేశాడట. మందాకిని, మనీషా కోయిరాలాలకు సెక్రటరీగా పనిచేసిన అజిత్ దివానీకి అండర్ వరల్డ్ గురించి చాలా విషయాలు తెలుసు. ఆ విషయాలనే రాముకి కథలుగా చెప్పేవాడట.
అలా చెప్పిన ఈ కథ ఆర్జీవి మనసులో బలంగా నాటుకుపోయింది. అదే భీకు మాత్రే పాత్రకి స్ఫూర్తిగా మారింది. ఇదొక్కటే కాదు, సత్య సినిమాలో ఆల్మోస్ట్ అన్ని పాత్రలు ఇలా వర్మ చూసినవు లేక ఎవరి ద్వారా విన్నవు. రాము తన ఐడియాలను పూర్తిస్థాయి స్క్రిప్టుగా మలచడానికి అనురాగ్ కశ్యప్ ని హైర్ చేసుకున్నారు. అప్పటికి అనురాగ్ ఒక చిన్న సినిమాకి మాత్రమే రాశారు. అందుకే కాస్తో కూస్తో అనుభవమున్న సౌరభ్ శుక్లాని మరో రైటర్ గా తీసుకున్నారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ లోని వర్మ ఫామ్ హౌస్ లో ఫస్ట్ వెర్షన్ రాశారు. అలా రఫ్ స్క్రిప్ట్ తయారయింది. షూటింగ్ మొదలయ్యాక అందులో ఎన్నో ట్విస్టులు, మార్పులు చేర్పులు వచ్చి చేరాయి. అప్పటికప్పుడు సీన్లు రాసేవాళ్లు. స్క్రిప్ట్ రైటర్లు అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్లాయే అయినా రాము చాలాసార్లు స్పాట్లోనే స్క్రిప్ట్ మార్చేసేవాళ్లు. సడన్ గా క్యారెక్టర్లను చంపేసేవాళ్లు. ఆ క్రమంలో అనురాగ్ కశ్యప్ కి రాముకి చాలాసార్లు వాదనలు జరిగేవి. కానీ చివరికి రామునే గెలిచేవారు. ఆ రకంగా ఆయన్ను మూడో స్క్రిప్ట్ రైటర్ అనుకోవచ్చు. సెట్స్ లో ఆర్టిస్టులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు ఆర్జీవి. స్టోరీ లైన్ చెప్పి దాన్ని ఇంప్రొవైజ్ చేయమనేవాళ్లు. ఊర్మిళ మాటల్లో చెప్పాలంటే ఆయన యాక్టర్లను చీకట్లోకి తోసేసేవాళ్లు. కనిపించే కాస్త వెలుతురుతోనే యాక్టర్లు ముందుకెళుతూ తమను తాము తెలుసుకునేవాళ్లు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్లు. గ్యాంగ్స్టర్ హయరార్కీలో సత్యలోని క్యారెక్టర్లు అతి కింది స్థాయిలో ఉంటాయని వర్మ చెప్పేవాళ్లు. పాత్రల క్యారెక్టరైజేషన్ సహజంగా ఉంటే ప్లాట్ కంటే అవే సినిమాను నడిపిస్తాయనేది ఆయన నమ్మకం. భీకు మాత్రేని పొలిటీషియన్ భావ్ చంపే సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో రాము ఆర్టిస్టులకు పెద్దగా బ్రీఫింగ్ ఇవ్వలేదట. మీకు నచ్చినప్పుడు మాత్రేని షూట్ చెయ్యండి అని భావ్ క్యారెక్టర్ చేసిన గోవింద్ నామ్దేవ్కి చెప్పి వదిలేశారట. అందుకే ఆ సీన్ అంత న్యాచురల్ గా వచ్చింది. సినిమాలో ఇలాంటి సీన్లు చాలానే ఉంటాయి. ఆ లెక్కన చూస్తే సత్య సినిమాలో యాక్టర్లు కూడా స్క్రిప్ట్ రైటర్లే కదా. సత్య సినిమాతో ఫిల్మ్ మేకింగ్ నియమాలు తిరగరాసిన రామ్ గోపాల్ వర్మ ఇండియా సినిమాకి దిక్సూచిలా మారారు. అంతేనా, ఇవాళ బాలీవుడ్లో ఓ వెలుగుతున్న ఎందరో యాక్టర్లు, టెక్నీషియన్ల కెరియర్లు లాంచ్ చేసిన క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుంది. మనోజ్ బాజ్పేయి, అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్లా, షెఫాలి షా ఇలాంటి ఉద్దండులను బాలీవుడ్కు అందించారు ఆర్జీవి. సత్య సినిమా ఎవరికైనా లైఫ్ ఇచ్చింది అంటే ఫస్ట్ మనోజ్ బాజ్పేయికే. రామ్ గోపాల్ వర్మ కంటపడే నాటికి బాజ్పేయి బ్యాండిట్ క్వీన్ సహా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. బ్యాండిట్ క్వీన్ లో మనోజ్ పర్ఫార్మెన్స్ నచ్చిన వర్మ ఆయన్ను దౌడ్లో క్యాస్ట్ చేశారు. ఆ తరువాతే సత్యలో భీకు మాత్రే పాత్ర ఇచ్చారు. అయితే మనోజ్ని మొదట అనుకున్నది భీకు మాత్రే రోల్కి కాదట. లీడ్ రోల్ ఆయనదే అని రాము చెప్పారట. కానీ మనోజ్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చూసి భీకు మాత్రే రోల్ అయితేనే తనకే కరెక్ట్ అని వర్మ ఫీల్ అయ్యారట. కానీ చాలా కాలం మనోజ్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారట. సత్య రోల్ చేసిన జేడీ చక్రవర్తికి ఆయనకు మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడిచిందట. అయాన్ డ్రాండ్ ఫిలాసఫీ ఫాలో అవుతానని ఆర్జీవి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ ప్రభావం ఆయన సినిమాలపైన కనిపిస్తుంది. సత్య టైటిల్ రోల్ కి అయాన్ డ్రాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ బుక్ హీరో బతుకు తెరువు వెతుక్కుంటూ ముంబై వచ్చిన సత్య అక్కడ ఆల్రెడీ అమల్లో ఉన్న సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఈ సైలెంట్ బట్ డేంజరస్ రోల్ ని జేడీ చక్రవర్తి చాలా బాగా ప్లే చేశారు. రంగీలాతో సూపర్ స్టార్ గా మారిపోయింది ఊర్మిళ. అన్నీ కొత్త మొహాలే కాబట్టి తనీ సినిమాలో ఊర్మిళ ఉండాల్సిందేనని ప్రెజెంటర్ భరత్ షా పట్టుబట్టారట. దాంతో వర్మకు ఊర్మిళను ఫీమేల్ లీడ్ గా తీసుకోక తప్పలేదట. సత్యలో మరో కీలకమైన క్యారెక్టర్ కల్లు మామ. ఈ క్యారెక్టర్ కి సౌరభ్ శుక్లా అయితేనే కరెక్ట్ అని వర్మ అనుకున్నారు. సౌరభ్ కూడా సంతోషంగానే ఒప్పుకున్నారు. రాయడం మాత్రం తన వల్ల కాదని చెబుదామనుకున్నారు. కానీ వర్మ స్క్రిప్ట్ కూడా రాయాలని చెప్పారు. చివరికి వచ్చిన రోల్ ఎక్కడ జారిపోతుందోనని సౌరభ్ శుక్లా రాయడానికి ఒప్పుకున్నారట. రేట్లు కూడా బాగా పడతాయి. నాటకాలు, టీవీ, సినిమాల్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ షెఫాలి షా. చాలా సెలెక్టెడ్ గా రోల్స్ చేసే షెఫాలి కెరీర్ బూస్ట్ అయ్యింది సత్య వల్లనే. మనోజ్ బాజ్పేయి, షెఫాలి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. సత్య ప్రొడ్యూస్ చేసిన టెరిఫిక్ టాలెంట్స్ లో అనురాగ్ కశ్యప్ ది ఫస్ట్ ప్లేస్ అని చెప్పాలి. బ్లాక్ ఫ్రైడే, దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి సినిమాలతో రైటర్ గా, డైరెక్టర్ గా సత్తా చాటిన అనురాగ్ యాక్టర్ గాను ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. విజయ్ సేతుపతి మహారాజా సినిమా ఆయన నట విశ్వరూపానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా అంటే కథ కానే కాదు, విజువల్ ట్రీట్మెంట్, స్టోరీ టెల్లింగ్ అనేది కెమెరా మూమెంట్స్, షార్ట్స్ ద్వారానే జరగాలి. రామ్ గోపాల్ వర్మ గట్టిగా నమ్మే సిద్ధాంతం ఇది. సత్య సినిమాలోనూ ఇదే ఫాలో అయ్యారు. ఈ సీన్లో కెమెరా చెప్పగలిగినంత అద్భుతంగా ఇంకెవరు స్టోరీ చెప్పగలరు? ఇక్కడ కెమెరామెనే మూడ్ సెట్ చేసింది, సస్పెన్స్ క్రియేట్ చేసింది.
ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టింది. ఆర్జీవీ ప్రకారం కరెక్ట్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ అంటే ఇదే. సినిమా థీమ్ కి తగ్గట్లే సత్యాలో దాదాపు అన్ని సీన్లు తక్కువ లైటింగ్లోనే షూట్ అయ్యాయి. కెమెరా వర్క్ మీద ఇంతగా డిపెండ్ అవుతారు కాబట్టే వర్మ మొదట అమెరికన్ సినిమాటోగ్రాఫర్ గెరార్డ్ హూపర్ ని తీసుకున్నారు. కానీ టైమింగ్స్ సెట్ కాక ఆయన మధ్యలోనే వెళ్లిపోతే ఆ ప్లేస్ లోకి మజర్ కమ్రాన్ వచ్చారు. కెమెరా మాత్రమే కాదు, బీజిఎం కూడా కథ చెప్పగలదు అని ఈ సీన్ ను చూస్తే అర్థమవుతుంది. సినిమాకు సందీప్ చౌతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రాణం పోసింది. ఇక విశాల్ భరద్వాజ్ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. నిజానికి వర్మ ఈ సినిమాలో పాటలే వద్దనుకున్నారట. కానీ పబ్లిసిటీ కష్టమవుతుందని ఒప్పుకోక తప్పలేదట. ఆర్జీవీ సినిమాల్లో మరో ప్లస్ పాయింట్ ఎడిటింగ్. కరెక్ట్ ఎడిటింగ్ పడితేనే కెమెరా వర్క్ ఎన్హాన్స్ అయ్యేది. సత్య ఎడిటర్ అపూర్వ అస్రాని ఆ లైన్స్ లో పనిచేసి సినిమాను సెల్యులాయిడ్ వండర్ గా మార్చగలిగాడు. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. కానీ మొదటి 2-3 రోజులు థియేటర్లలో జనమే లేరు. ఇక ఆ తర్వాత అంతా ప్రభంజనమే. శేఖర్ కపూర్ బ్యాంటన్ క్వీన్ చూసి ఇన్స్పైర్ అయిన ఆర్జీవీ సత్యతో ఎలాగైనా ఆయన్ను బీట్ చేయాలనుకున్నారు. సినిమా చూసిన తర్వాత వర్మ తనని బీట్ చేశాడు అని శేఖర్ కపూరే స్వయంగా కితాబునిచ్చారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర నేను పనిచేసినప్పుడు మిగతా డైరెక్టర్లకి ఆయనకి తేడా ఏంటంటే అతనికి సినిమా డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్గా తీసే అన్ని 100 సినిమాల్లో ఒక సినిమాలా ఉండకూడదు అని ఒక ప్రత్యేకమైన యాంగిల్ ఉన్న మనిషి. కొంచెం హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది తన మీద. శివ సినిమాలో కూడా కొన్ని షార్ట్స్, హాలీవుడ్ షార్ట్స్ కూడా కొన్ని ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒక మంచి టెక్నీషియన్, తెలుగు సినిమాకి యాజ్ వెల్ యాజ్ ఇండియన్ సినిమాకి ఒక మంచి టెక్నీషియన్ రామ్ గోపాల్ వర్మ. సినిమా మొత్తం పూర్తయ్యాక వర్మలో ఏదో అంతర్మథనం. క్రైమ్ ని గ్లోరిఫై చేసినట్టు గిల్టీ ఫీలింగ్. అందుకే చిన్నపాటి వివరణ ఇచ్చుకున్నారు. కాదు సత్య అసలు ఉద్దేశమేంటో క్లియర్గా చెప్పారు. రాము అన్నట్లు సత్య అలా జరిగిపోయిందంతే. ఇలాంటి అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి. 27 ఏళ్లు దాటినా ఆ అద్భుతం తాలూకు జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నిజమైన సినిమా లక్షణం అదే మరి. ఇది వాల్టి డైరెక్టర్స్ కట్. మరో కల్ట్ మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.